వనమ మధ్య పుట్టిన ఆశ. ఒక యువకుడి ప్రేరణాత్మక కథ. చుట్టూ ఎత్తైన కొండలు, ఆ కొండల మధ్య లోపలి లోతైన అడవిలో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు అమరగిరి. అడవిలో పుట్టిన నదిలా నెమ్మదిగా, నిశ్శబ్దంగా జీవితం సాగుతుంది అక్కడ. ఆ గ్రామంలో అర్జున్ అనే ఒక పేద యువకుడు ఉండేవాడు. తల్లికి చేనులో పని, తండ్రి అనారోగ్యం. చిన్న వయసులోనే కష్టాల్ని చూసిన అర్జున్ ఎప్పుడూ పెద్ద ప్రపంచాన్ని చూడాలనే కల పెట్టుకున్నాడు. కాని ఆ గ్రామం నుంచి బయటికి రావడం అంటే ఎంత ఈలాపన కాదు. అడవిలో పులులు, పాములు, దొంగలు, చీకటి మార్గాలు, ప్రమాదాలే. ఒక రాత్రి పౌర్ణమి కాంతిలో గ్రామపు చెట్ల మధ్య నడుచుకుంటూ అర్జున్ ఒక్కరే నడుస్తున్నాడు. ఆకాశంలో చంద్రుడు, గాలిలో ఆకుల కదలిక, నదిలో చప్పుడు, అన్నీ కలిసి ఒక వింత సింఫనీలా అనిపించాయి. అప్పుడే అతనికి దూరంగా ఒక వృద్ధుడి స్వరం వినిపించింది. బయట ప్రపంచం చూడాలంటే ముందుగా నీలోని ధైర్యాన్ని గెలవాలి బాబూ. అర్జున్ ఉలిక్కిపడ్డాడు. ఎదురుగా ఒక తెల్లగా వస్త్రం కట్టుకున్న వృద్ధ ఋషి నిలబడి ఉన్నాడు. ముఖంలో ప్రశాంతత, కళ్లలో జ్ఞానం. నువ్వు ఎవరు అని అడిగాడు అర్జున్. నేను ఎవరో అంత ముఖ్యం కాదు, నువ్వు ఎవరో తెలుసుకోవాలి అని నవ్వుతూ ఋషి అన్నాడు. అర్జున్ కళ్ళు మెరిశాయి. నేను పెద్దవాడవ్వాలి, నా గ్రామాన్ని బయట ప్రజలు గుర్తించేలా చేయాలి. ఋషి ఆకాశం వైపు చూసి అన్నాడు, అయితే నీ ముందొక మార్గం ఉంది. అది ధైర్య మార్గం. అక్కడ నీవు 3 పరీక్షలు జయించాలి. శరీర బలం, మనస్సు బలం, మనస్సాక్షి బలం. అర్జున్ వెనుకకు తగ్గలేదు. నేను సిద్ధం. ఆ క్షణమే ఆ అడవిలోని దారి మారిపోయింది. చెట్లు చీలిపోతూ ఒక అద్భుతమైన దారి తెరుచుకుంది. నిప్పు మొదటి పరీక్ష. శక్తి. అర్జున్ ముందు ఓ మహాకొండ. ఎక్కడానికి దారి లేదు. పైన ఒక దీపం వెలుగుతుంది. ఋషి స్వరం వినిపించింది, నీ లక్ష్యం ఎప్పుడూ ఎత్తులోనే ఉంటుంది. చేరాలంటే పడిపోవచ్చు, కానీ నిలబడగలగాలి. రాత్రంతా ఎక్కాడు అర్జున్. చేతులు రక్తం కారాయి, కాళ్ళు వణికాయి. అయినా పైకి చేరాడు. దీపాన్ని తాకగానే మొదటి పరీక్ష పూర్తయింది. సముద్రపు అల. రెండవ పరీక్ష. మనస్సు. అతని ముందు ఓ పెద్ద నది. తుపాను. అలలు ఎగసిపడుతున్నాయి. ఒక స్వరం, నీవు భయపడితే నీ మనసే నీ శత్రువు. అర్జున్ కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా అడుగు వేశాడు. ఒక్కసారిగా అలలు శాంతించాయి. దారి కనిపించింది. నది అతనికి మార్గం ఇచ్చింది. ఎరుపు రంగు హృదయం. మూడవ పరీక్ష. మనస్సాక్షి. చివరి దశలో అతని ముందు ఒక చిన్నారి ఏడుస్తూ కూర్చుంది. వెనుక లక్ష్యం, ముందున్న అమ్మాయి. స్వరం, నీ స్వార్థం వదిలి మానవత్వం చూపితేనే నీ విజయం. వెంటనే అర్జున్ ఆ చిన్నారిని ఎత్తుకుని అడుగు ముందుకు వేశాడు. అప్పుడు ఆ అమ్మాయి ఓ వెలుగుగా మారింది. ఋషి ప్రత్యక్షమయ్యాడు. నీవే ఇప్పుడు నిజమైన వీరుడు అన్నాడు. ఆ ఉదయం అర్జున్ అడవి దాటి ఒక పెద్ద నగరానికి చేరుకున్నాడు. చదువుకున్నాడు, కళాకారుడయ్యాడు, నాయకుడయ్యాడు. కానీ హృదయంలో తన గ్రామాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత అమరగిరి గ్రామంలో మొదటి స్కూల్, హాస్పిటల్, రోడ్డు అర్జున్ వలనే వచ్చింది. అడవిలో పుట్టినవాడు ఒక ప్రపంచాన్ని మారుస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ధైర్యం ఉన్నొక్కరే చరిత్రని రాస్తాడు.